వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కొలీజియం సిస్టమ్ గురించి. సో లాస్ట్ 2 డేస్ నుంచి కొలీజియం సిస్టమ్ అనేది ఎక్కువగా న్యూస్లో ఉంది. ఈవెన్ హిందూ రిలేటెడ్ ఎడిటోరియల్ కావచ్చు, ఆర్టికల్స్లో కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి న్యూస్ కాబట్టి ఈ కొలీజియం సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్, మేజర్గా సుప్రీంకోర్టు, హైకోర్టుకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, రైట్, అలానే ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఏ విధంగా ఎవాల్యుయేషన్ అయింది, సో దాని యొక్క పరిణామ క్రమం. సో మేజర్గా 3 జడ్జెస్ కేసు గురించి, ఫస్ట్ జడ్జ్ కేసు, సెకండ్ జడ్జ్ కేసు అండ్ ఆల్సో థర్డ్ జడ్జ్ కేసు. ఈ తర్వాత వచ్చినటువంటి ఎన్జాక్ రిలేటెడ్ కావచ్చు. సో 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత దీన్ని సుప్రీంకోర్టు కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేసింది, అలానే కొలీజియం సిస్టమ్ అనేది ఇప్పటికి ఉంటున్నప్పటికీ కూడా దీనికి చాలా వరకు క్రిటిసిజం అనేది ఎదురవుతుంది. ఎందుకు ఆ క్రిటిసిజం అనేది ఎదురవుతుంది, రైట్, లాస్ట్గా ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో దానికి సంబంధించి వే ఫార్వర్డ్ని సూచిస్తే ఈ కొలీజియం సిస్టమ్ని మనం అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవచ్చు. సో దట్ మెయిన్గా అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఆర్టికల్ 124 క్లాస్ 2, ఆర్టికల్ 217 ద్వారా అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో మెయిన్గా ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం అయితే సుప్రీం కోర్ట్ రిలేటెడ్ జడ్జెస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, ఆర్టికల్ 217 అనేది హైకోర్టుకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, రైట్. అలానే ఆర్టికల్ 222 అనేది జడ్జెస్ యొక్క ట్రాన్స్ఫర్స్కి సంబంధించింది. సో ఈ విధంగా ఈ 3 ఆర్టికల్స్ అనేవి అటు అపాయింట్మెంట్స్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూడొచ్చు. అయితే మేజర్గా ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఏ విధంగా ఎవాల్యుయేషన్ చెందింది, సో మేజర్గా ఈ పరిణామ క్రమం గురించి తెలియాలంటే మనకి 3 జడ్జెస్ కేసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకి ఎగ్జామ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడిగితే ఎలా అడగచ్చు అంటే, సో ఈ కొలీజియం సిస్టమ్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగిందా లేదా అనేసి అడగచ్చు. సో దట్ ఈ కొలీజియం సిస్టమ్ గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయితే ఇది ఏ విధంగా వచ్చిందంటే సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్స్ ద్వారా ఏర్పడినటువంటి వ్యవస్థే ఈ కొలీజియం వ్యవస్థ. సో అది 3 జడ్జెస్ కేసు ద్వారా తీసుకురావడం జరిగింది. సో మొదటి జడ్జి కేసు 1981లో ఎస్పి గుప్తా కేసుగా మనం దీన్ని పిలుచుకుంటాం. సో ఇక్కడ జ్యుడిషియరీ కంటే ఎగ్జిక్యూటివ్కే ఎక్కువగా అధికారాలు ఉంటాయని చెప్పడం జరిగింది. సో అపాయింట్మెంట్స్లో మెయిన్గా మేజర్ రోల్ ప్లే చేసేది ఎగ్జిక్యూటివే. సో దట్ దానికి అనుగుణంగానే ఎగ్జిక్యూటివ్కి ఇక్కడ అపాయింట్మెంట్స్లో ఎక్కువగా పవర్స్ ఉంటాయి అనేసి కూడా ఎస్పి గుప్తా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ సంప్రదించడం అనేది, సో ఇక్కడ కన్సల్టేషన్ అనే పదం ఏదైతే ఉందో అది జస్ట్ ఒక సాంప్రదాయంగా ట్రెడిషన్గానే తీసుకుంటారు కానీ సో అల్టిమేట్గా మేజర్ రోల్ అనేది ఎగ్జిక్యూటివ్గా ఉంటుందనేసి ఈ ఫస్ట్ జడ్జి కేసులో చెప్పింది. అయితే 12 సంవత్సరాల తర్వాత 12 ఇయర్స్ తర్వాత సెకండ్ జడ్జి కేసు అనేది రావడం జరిగింది. ఇక్కడ కన్సల్టేషన్ అనే పదాన్ని కాన్కరెన్స్గా మార్చడం జరిగింది. సో ఈ కాన్కరెన్స్లో భాగంగా కేవలం సీజే యొక్క ఇండివిజువల్ ఒపీనియన్ మాత్రమే కాకుండా ఇన్స్టిట్యూషన్ ఒపీనియన్ అనేది కూడా ఉండాలి. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉండాలంటే 2 సీనియర్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో అటు సీజేఐతో పాటు 2 సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క ఒపీనియను రాష్ట్రపతికి, ప్రెసిడెంట్కి తెలిపితే దాని ప్రకారం జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది, రైట్. ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ప్రెసిడెంటు ఆర్టికల్ 143 ప్రకారము సుప్రీంకోర్టుకి అడ్వైజ్ అడగడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ కొలీజియం సిస్టమ్కి సంబంధించి ఇక్కడ 1+2 విధానం ఏదైతే ఉందో దాని నుంచి 1+5 విధానాన్ని తీసుకొచ్చారు. సో 1+4 అనే ఇది తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఈ కొలీజియం సిస్టమ్ అనేది 5 మెంబర్ బాడీగా థర్డ్ జడ్జ్ కేసులో ఏర్పడడం జరిగింది. సో ఈ కొలీజియంని హెడెడ్ ఎవరు చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో సీనియర్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్టు, 4 సీనియర్ జడ్జెస్ మాత్రం ఉంటారు. సో ఈ విధంగా కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్యుయేషన్ అవుతూ వచ్చింది. సో మేజర్గా థర్డ్ జడ్జ్ కేసులో మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఇన్ డీటెయిల్గా తెలిసింది, రైట్. అలానే సుప్రీంకోర్టుకి కొలీజియం మాత్రమే కాకుండా అటు హైకోర్ట్స్కి కూడా కొలీజియం ఉంటుంది. సో ఈ హైకోర్టు కొలీజియంలో హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, అదేవిధంగా 2 హైకోర్టు జడ్జెస్ కూడా ఇందులో భాగంగా ఉంటారు. సో వీళ్ళు కొలీజియంకి సిఫారసు చేస్తారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి రికమెండేషన్ చేస్తుంది. సో దట్ అల్టిమేట్గా జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఎవరి యొక్క రికమెండేషన్స్ ఆధారంగా అంటే కొలీజియం చేసినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా ప్రెసిడెంటు హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఈ కొలీజియం సిస్టమ్ అనేది
హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ని బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది. సో మనకి లోవర్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి కొలీజియంకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. సో కొలీజియం సిస్టమ్ మెయిన్గా హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశంగా మనం తెలుసుకోవచ్చు. అయితే నార్మల్గా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్. అయితే ఈ అపాయింట్మెంట్స్ ద్వారా ఏమవుతుందంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఉంటుందనేసి అటు సుప్రీంకోర్టు వాదిస్తుంది. కాకపోతే దీనికి ఎదురవుతున్నటువంటి క్రిటిసిజం ఏంటి అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సో మేజర్గా క్రిటిసిజం అటు చాలా వరకు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొలీజియం ప్లేస్లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది తీసుకురావాలి. సో దట్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ రూల్ కూడా పెరుగుతుంది అని చెప్పారు. సో ఈ అంశాన్ని పరిశీలిస్తే కొలీజియంకి ఎదురవుతున్నటువంటి క్రిటిసిజం ఏంటి, విమర్శ ఏంటి అనేది చూద్దాం. సో మెయిన్గా ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. నార్మల్గా అపాయింట్మెంట్స్లో ఎవరి యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ కొలీజియంలో రోల్ అనేది ఎగ్జిక్యూటివ్ కాకుండా జ్యుడిషియరీకి ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఇక్కడ ఎక్స్క్లూజన్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ కొలీజియం వ్యవస్థ అనేది ఒక అన్డెమోక్రటిక్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రజల ద్వారా ఏర్పాటైనటువంటి ఒక వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ. అయితే వీళ్ళకి ఎటువంటి ప్రాతినిధ్యం కూడా ఇందులో కల్పించకపోతే అది ఖచ్చితంగా అన్డెమోక్రటిక్గానే మనం పిలవచ్చు కదా. రైట్. అదేవిధంగా అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది కూడా చాలా వరకు ఉంది. అటు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, రైట్. అదేవిధంగా ఓబీసీస్ పరంగా లేదంటే ఉమెన్ రిలేటెడ్గా తీసుకున్న అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిలేటెడ్గా తీసుకోండి. 75 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ, 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చి కంప్లీట్ అయినప్పటికీ కూడా ఒక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉమెన్గా లేరు అంటేనే ఇక్కడ రిప్రజెంటేషన్ ఎంత అన్ఈక్వల్గా ఉందో తెలుస్తుంది. ఈవెన్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. రైట్. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ పరంగా చూసుకోండి. అండ్ ఆల్సో ఫేవరెటిజం, నెపోటిజం అనేది కొలీజియం సిస్టమ్ ద్వారా ఎక్కువగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ కొలీజియం సిస్టంలో సరైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు అనే ఉద్దేశంతోనే ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా ఎగ్జిక్యూటివ్కి ఎటువంటి రోలు లేకుండా ఎగ్జిక్యూటివ్ని ఎక్స్క్లూజన్ చేయడం వల్ల ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో దట్ ఈ అంశాన్ని పరిశీలిస్తే ఇక్కడ పారదర్శకత లేదు, బంధుప్రీతి ఎక్కువగా ఉంది, నెపోటిజం, ఫేవరెటిజం అనేది చాలా ఎక్కువగా ఈ కొలీజియం సిస్టంలో ఉంది. సో వీటన్నిటినీ తీసేసి ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చారు. రైట్. అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సూత్రం ఏదైతే ఉందో దానికి కూడా ఇది ఎగనెస్ట్గా పనిచేయడం జరుగుతుంది. సో నార్మల్గా అటు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ ఈ మూడు కూడా సపరేషన్ ఆఫ్ పవర్స్ బేస్ చేసుకునే ఉంటాయి. కాకపోతే నియంతృత్వ ధోరణిని విడనాడడానికి ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే ప్రిన్సిపల్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ కొలీజియం సిస్టమ్ వల్ల ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ఇది వైలేట్ చేయడం జరుగుతుంది. రైట్. అలానే సీజీఐ అపాయింట్మెంట్కి సంబంధించి కూడా ఒక క్రిటిసిజం అనేది ఉంది. ఇక్కడ మేజర్గా సీనియారిటీ బేస్డ్గానే సీజీఐకి ఇవ్వడం జరుగుతుంది. సో సీనియారిటీ బేస్డ్గా ఇచ్చారంటే అక్కడ ఆయన పని చేయడానికి చాలా తక్కువ టైమే ఉంటుంది. సో ఈ తక్కువ టైంలోనే సీజీఐగా ఏర్పాటు చేసిన ఏమీ యూజ్ ఉండకుండా పోతుంది. అట్ ది సేమ్ టైం సీనియారిటీ బేస్డ్గానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని చేసాము అంటే చాలా వరకు టాలెంట్ ఉన్నటువంటి లాయర్స్, టాలెంట్ ఉన్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వకుండా ఉంటారు కదా. సో దట్ ఇక్కడ సీనియారిటీ బేస్డ్గా కాకుండా టాలెంట్ బేస్డ్గా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ అప్రోచ్ని బేస్ చేసుకుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇస్తే అది చాలా మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది కదా. రైట్. మేజర్గా ఫేవరెటిజం, నెపోటిజం వంటి చర్యల వల్ల ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రాకపోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళనే ఈ కొలీజియం అనేది సిఫారసు చేసిందంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వీళ్ళు ఖచ్చితంగా సిఫారసు చేయరు కదా. సో ఈ విధంగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్ జ్యుడిషియల్లో రాకపోవడానికి స్కోప్ ఉంటుంది. సో దట్ ఇక్కడ జస్టిస్ అనేది మనకి సరిగ్గా అందకపోవడం జరుగుతుంది. రైట్. ఈ విధమైనటువంటి క్రిటిసిజం అనేది కొలీజియం సిస్టంలో ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. వీటన్నిటికీ అనుగుణంగానే జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్లో ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని తీసుకొచ్చారు. అయితే ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో ఈ ఎన్జాక్ని రద్దు చేయడం జరిగింది. రైట్. మేజర్గా ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎన్జాకే వచ్చిందంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువగా అవుతుంది.
సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ అవ్వచ్చు, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ని దెబ్బతీయచ్చు, అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ వాల్యూస్ను కూడా చాలా వరకు వైలేట్ చేస్తుందనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఇటు కొలీజియం సిస్టమ్ ఇబ్బంది పెడుతుంది, దానికి క్రిటిసిజం ఉంది, ఎంజాక్లో కూడా కొంతవరకు క్రిటిసిజం ఉంది. సో అందుకనే కదా సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్ని మనం సూచించాలి? సో జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అటు ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు, కాన్స్టిట్యూషన్ని అప్హెల్డ్ చేయడం కావచ్చు, అంటే కాన్స్టిట్యూషన్ సుప్రీమసీని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా జ్యుడిషియరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దట్ ఇక్కడ మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము అంటే చాలా డెమోక్రసీకి చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో డెమోక్రసీ వీకెన్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ది రీజన్ కూడా అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్ చూపించాలి? సో ఫస్ట్ కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఉండాలి. అటు ఎగ్జిక్యూటివ్కి అదేవిధంగా జ్యుడిషియరీ ఈ రెండింటి మధ్య కూడా హార్మోనీ అనేది ఉండాలి. సో సామరస్యమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే, కొలాబరేటివ్ అప్రోచ్ని ఫాలో అయినప్పుడే ఎప్పుడైనా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ కొలీజియం సిస్టమ్నే మీరు ఫాలో అవ్వాలనుకుంటే జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫాలో అవ్వండి. సో ట్రాన్స్పరెంట్గా ఫాలో అయితే అక్కడ ఎంజాయ్ కూడా అవసరం లేదు. సో ఈవెన్ ప్రజలకు కూడా దాని మీద క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఓకే, కొలీజియం సిస్టమ్ మంచిగానే ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంది. సో దట్ అక్కడ జ్యుడిషియరీ మీద క్రెడిబిలిటీ పెరుగుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది. సో ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఆల్సో మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ని కూడా ఫాలో అయ్యేటట్టు ఉంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో దట్ కొలీజియం సిస్టంలో ఉన్నటువంటి క్రిటిసిజం అనేది ఒక వరకు మంచిగానే ఉంది. హౌఎవర్ దానికి సంబంధించి ఎంజాక్ సిస్టమ్ తీసుకొచ్చారు, అట్ ది సేమ్ టైం దానిలో వరకు కూడా కొంతవరకు క్రిటిసిజం ఉంది. అయితే ఈ వే ఫార్వర్డ్కి సంబంధించినటువంటి అప్రోచ్ని మనం ఫాలో అయితే కొలీజియం సిస్టంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు మనం ఫుల్ స్టాప్ అయితే పెట్టవచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపటి క్లాస్లో ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.